హాయ్ అండి. అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం నెల రోజులు ఎంత బాగా చేసుకుంటామో, కార్తీక మాసం శివయ్యకి అయ్యింది కదా, ఇంకా ధనుర్మాసం మన విష్ణుమూర్తికి అలాగే చేసుకుంటామండి. ఇగోండి చక్కగా పిండితోని వరిపిండితో ముగ్గులే పెట్టుకోవాలి. నెలగంటను కూడా అంటారు కదా ఈ నెల రోజులని కూడాను. డిసెంబర్ 16 నుంచి భోగి వరకు అవుతాయండి నెల రోజులు. చక్కగా ముగ్గులు వరిపిండితో ముగ్గులే పెట్టుకొని, నెలగంట ముగ్గులు ఉంటాయి కదా, ఆ ముగ్గులే పెట్టుకొని మనం రోజు కూడా స్వామివారి కోవిలికి వెళ్ళి స్వామివారికి గుళ్ళోని గోదాదేవి అమ్మవారిని అయితే రోజు ఉదయాన్నే చీకటిన 5 గంటకల్లా పూజ మొదలు పెట్టేస్తారండి. గోష్ఠి అంటారు దాన్ని. అమ్మవారిని అయితే చక్క గుడి చుట్టూ పల్లకితో ఊరేగింపు చేసి, పెళ్ళి కాని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ నెల రోజులు చాలా నిష్టగా గోదాదేవి పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుందండి. చాలా నిష్టగా చేస్తే మాత్రం 3 నెలల్లో రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అమ్మవారు అంత పవర్ఫుల్ మాట గోదాదేవి అమ్మవారు. చాలామంది అమ్మాయిలు ఆ పల్లకిని కూడా పెళ్ళికైన అమ్మాయిలతోనే మోయిస్తారు, అబ్బాయిలతోనే పంతులు గారు అయితే. ఈ నెల రోజులు కూడా గుళ్ళో పూజలు అవి చాలా బాగా అవుతాయండి వేణుగోపాల స్వామి టెంపుల్లోని. రోజు ఇలాగ వరిపిండితో ముగ్గులు పెట్టుకొని ఈ నెలగంట ముగ్గులు పెట్టుకోవాలి. వరిపిండితో పెడితే అందమే వేరు కదా. అయితే ధనుర్మాసం ఈ నెల రోజులు ధనుర్మాసం కాబట్టి ఇంకా స్వామివారి కోవిళ్ళు ఖాళీ ఉండవు. ఇంకా అలంకరణ అయితే ఈ నెల రోజులు కూడా ఎంత అద్భుతంగా చేస్తారో స్వామివారికి గోదాదేవి అమ్మవారికి. రోజుకొక ప్రత్యేక పూజలు అయితే చేస్తారు ఈ నెలంతా కూడాను. ధనుర్మాసం అంటే నెలగంట పెట్టిన కానించి వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని అంటారండి. విష్ణుమూర్తి డైరెక్ట్గా వైకుంఠ ద్వారాలు తెరిచి, మన పెద్దలు కూడా మనకి ఈ టైంలో నెలగంట టైంలో వస్తారు వెళ్తారని అంటారు కదా. నిన్నటి నుంచి 16వ తారీఖు నిన్నటి నుంచి అయితే ధనుర్మాసం స్టార్ట్ అయింది. ఇంట్లో పూజ అది శుభ్రంగా కంప్లీట్ చేసుకొని కోవిలకైతే రోజు 2 పూటల వెళ్ళిపోతామండి. అమ్మవారి పూజ గోదాదేవి పూజ అయితే మాత్రం చీకటినే చేస్తారు. 5 నుంచి పూజలు అయితే స్టార్ట్ చేసిస్తారు. స్టార్ట్ చేసి అమ్మవారి ఊరేగింపు అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి. ఇక్కడ మాకు వేణుగోపాల స్వామి టెంపుల్లోని ఎక్కడ ఏ కోవిల్లోనైనా ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. గోదాదేవికే కదా అన్నీ జరుగుతాయి. అమ్మవారిని అన్నీ అలంకరణ చేసి ఊరేగింపు చేసి అమ్మవారిని పెళ్లి కూతురిని చేయడము, భోగి నాడు కళ్యాణం చేయడము ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. ఇగోండి టెంపుల్కి వచ్చాను. ఇంకా మరి ఈ నెలంతా కూడా పిండి దీపాలే పెట్టుకొని పిండి ప్రమిదలతో దీపాలే పెట్టుకోవాలి. కార్తీక మాసం ఎంత నిష్టగా ఎంత శుభ్రంగా చేసుకుంటామో ధనుర్మాసం కూడా అలాగే చేసుకోవాలి. విష్ణుమూర్తికి ఇష్టమైన నెల అండి ధనుర్మాసం. అలంకరణ చూడండి స్వామివారివి ఎంత బాగా అలంకరణ చేస్తారో. ఇక అమ్మవారిని ఇలాగ అలంకరణ చేసి గుడి చుట్టూ ఇలాగైతే ఉత్సవ విగ్రహాలే అమ్మవారివి ఇలాగ అందరితో పాటు కలిపి ఇలాగ అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. చేసి మళ్ళీ గుడిలోకి తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఈ నెల రోజులు కూడా చేస్తారు ఇలాగ అమ్మవారిని ఊరేగింపు. నేనైతే ఇంకా గుడికి వెళ్ళి ఇంకా దీపాలు అన్ని దిక్కల లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర అందరి దగ్గర కూడా దీపాలు అవి పెట్టుకొని అక్కడే విష్ణు సహస్రనామం అన్నీ చదువుకొని చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ కోవిల్లో మాత్రం. ఇక్కడ ఒక విగ్రహం అయితే వేణుగోపాల స్వామిది ఇంకో విగ్రహం ఉంటుంది. 1000 సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అట. ఇంకో ఊర్లో వేణుగోపాలపురం అనే ఊర్లోనైతే విగ్రహం తవ్వకాల్లోనైతే దొరికిందట.
ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. అది గుడి శిథిలమైపోతే ఆ విగ్రహం దొరికితే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదంతా కూడా శాలిగ్రామంతో చేసిన విగ్రహం అటండి. ఇగోండి మా అబ్బాయి పెడుతున్నాడు కదా దీపం, అది శాలిగ్రామం అంటండి ఈ విగ్రహం అంతాను. చిన్న ముక్కు దగ్గర చిన్న కట్ అయిందని విగ్రహాన్ని వదిలేశారట, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంక ఈ నెలంతా కూడా స్వామివారి గుడి అయితే చాలా అలికిరిగా ఉంటుంది. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు ఉత్తర ద్వారం తెరిచి ఆ రోజు ఆ ద్వారం నుంచి భక్తులు వస్తారండి. గుడికి చాలా జనం వస్తారు. ఆ రోజైతే ప్రత్యేక పూజలు అన్నీ కూడా చాలా బాగా జరుపుతారు. గోశాల కూడా ఉంది. ఆవులన్నిటికి బెల్లం పెడతానండి. వెళ్ళేటప్పుడల్లా కాయగూరలు కానీ ఏవో పట్టుకొని వెళ్ళి పెడతామండి ఇక్కడ ఆవులన్నిటికి. ధనుర్మాసం మొదటి రోజు అయితే మాది ఇలా గడిచింది. రోజు కూడా ఇలాగే చక్కగా ముగ్గులే పెట్టుకొని స్వామివారి గుడికి వచ్చి దీపాలే పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడాను. పెళ్ళి కాని వాళ్ళు గోదాదేవికి చేస్తే మాత్రం ఖచ్చితంగా పెళ్ళి అయితే అవుతుందండి. ఈ రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. వీడియో